వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్దా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసినందుకే రాహుల్ పై టార్గెట్. ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆరోపణ. అనంతపురం నగర శివార్లో డిగ్రీ విద్యార్థి కిడ్నాప్ కలకలం. ఎన్ఎస్ గేట్ సమీపంలో కిడ్నాపర్లను విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హాత్ సే హాత్ జోడో యాత్రకు భారీ స్పందన. మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నకరేకల్ కాంగ్రెస్ నాయకులు. టీచర్ను చంపిన నిందితుడు జాఫర్ను ఉరి తీయాలి. అనంతపురం జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుడు సాకే హరి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసినందువల్లనే రాహుల్ను ప్రధాని మోడీ టార్గెట్ చేశారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ సభ్యత్వంపై వేటు వేయడంతో మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను హస్తం నేతలు దగ్ధం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. రాహుల్ను చూసి మోడీ బీజేపీ నేతలు భయపడుతున్నారని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజకీయం దాకా ఢిల్లీ రాజధాని దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని ఖండిస్తూ మరి రాహుల్ గాంధీకి మేము అండగా ఉండి ప్రతి కార్యకర్తను రాహుల్ గాంధీ యొక్క కుటుంబాన్ని కాపాడతాం, రాహుల్ గాంధీని కాపాడతాం, కాంగ్రెస్ పార్టీని కాపాడతాం. వచ్చే ఎలక్షన్లలో ఈ బీజేపీకి తగిన బుద్ధి చెప్పి ఈ యొక్క గద్దె మీద నుంచి మోడీని దించేదాకా మేము విరామం తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఇది చీకటి రోజు. మరి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారి పరిపాలన మరి ఆంగ్లేయుల కంటే ఘోరంగా ఉంది. ఇది రాహుల్ గాంధీ గారు ప్రజల యొక్క హక్కులను రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తూ ఉంటే ఇవాళ ఒక అనర్హత వేటు వేసి తొలగించడం చాలా అన్యాయం, దుర్మార్గం. ఏదైతే సూరత్ కోర్టు శిక్ష వేసిందో మరి పై హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి నెల రోజులు కూడా సమయం ఇచ్చింది. కానీ యాగా మేఘాల మీద ఇవాళ బీజేపీ పార్టీ రాహుల్ గాంధీ గారికి భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కానీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి విశేష స్పందన, ఆదరణ చూసి ఓర్వలేక ఇతన్ని రాజకీయాల నుంచి దూరం పెట్టాలి. అనంతపురం నగర శివార్లో డిగ్రీ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. నగర శివార్లోని కక్కలపల్లి వద్ద ఉన్న శ్రీవాణి డిగ్రీ కాలేజ్లో పరీక్ష రాయడానికి వచ్చిన తేజ అనే విద్యార్థిని గుర్తు తెలియని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని డయల్ 100కు స్థానికులు సమాచారం అందించారు. హైలైట్ యాప్తో రామగిరి, చెన్నై, కొత్తపల్లి, అనంతపురం రూరల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్ఎస్ గేట్ సమీపంలో కిడ్నాపర్లను విద్యార్థిని తేజను రామగిరి, చెన్నై, కొత్తపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగిరి మండలానికి చెందిన ఓ యువతి విషయంపై విద్యార్థిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు తెలిపింది. కిడ్నాపర్లపై కేసు నమోదు చేసినట్లు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. యాప్ ద్వారా జిల్లా అంతా అలర్ట్ చేశాము. వాళ్ళు 5 మంది వ్యక్తులు 2 మోటార్ బైక్లలో ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకుపోయినారనే సమాచారం పైన ఇమ్మీడియట్ గా మేమంతా
హై అలర్ట్ లో అందరినీ జిల్లా పోలీసులు అంతా అలర్ట్ చేసి వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయమని చెప్పి మేము వారిపైన ఫాలో అప్ చేశాము. వారిని ఎన్ఎస్ గేట్ వద్ద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ కిడ్నాప్ అయిన అబ్బాయిని కూడా మేము ట్రేస్ చేయడం జరిగింది. ఆ అబ్బాయిని తీసుకొని వారి ముద్దాయిలను కూడా అందరినీ కిడ్నాప్ చేసిన బాధ్యులైన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము. వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ పైన కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేసి వారిపైన చర్య తీసుకుంటాం. ఆ తేజ అనే అబ్బాయి ఈ రామ్మూర్తి అనే మరూరు గ్రామానికి చెందిన రామ్మూర్తి అనే వాళ్ళ డాటర్ని లవ్ వ్యవహారంలో ఆ అబ్బాయి మా పాప వెంట పడి వేధిస్తున్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయిని ఆ రామ్మూర్తి అతని కొడుకు ఇంకా 3 వ్యక్తులు కలిసి ఆ అబ్బాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం ఖేతేపల్లి మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రకు భారీ స్పందన లభించింది. మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రకు మద్దతు తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దుకు నిరసనగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. बीजेपी हटाओ, देश को बचाओ। 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 मोदी అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలదిన్నె గ్రామానికి చెందిన రమాదేవి అనే టీచర్ను ప్రేమ పేరుతో వేధించి అతి కిరాతకంగా చంపిన నిందితుడు జాఫర్ను వెంటనే ఉరితీయాలని ఎంఆర్పీఎస్ నాయకుడు సాకేహారి డిమాండ్ చేశారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రమాదేవిని చంపిన కిరాతకుడికి కఠిన శిక్ష విధించాలని నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 5న తమ కూతురు కనిపించడం లేదని నార్పల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన బాధితులపైనే ఎస్ఐ, సిఐ బెదిరించే ధోరణితో నానా దుర్భాషలు ఆడారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పలాని వ్యక్తి మీద మాకు అనుమతి మేము తెలియజేస్తున్నాం. కుమారి రమాదేవిని అదే మండలానికి సంబంధించినటువంటి జాఫర్ అని ఒక కిరాతకుడు అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేసి చెరువులో పడేయడం సంగతి జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. రమాదేవిని ప్రేమ పేరుతో వంచి ఆమెని వాడుకొని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ చివరికి ఈమె అడ్డుగా ఉంటుందని చెప్పేసి అతి కిరాతకంగా చంపినటువంటి జాఫర్ని ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి ఉరి తీయాలని చెప్పేసి ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఆయన కూడా రాబోతున్నారు. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో దళిత గిరిజన మహిళల్ని టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తూ అత్యాచారాలు చేస్తూ చివరికి హత్యలు చేసిన సందర్భాలను కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఎంతకాలం ఈ దుర్మార్గపు కిరాతక హత్యలు భరించు బతకాలి? ఖచ్చితంగా ఈ దుర్మార్గపు నిందితులను వెంటనే విచారణ జరిపి కోర్టు ద్వారా ఉరిశిక్ష విధించాలని చెప్పేసి కోరుకుంటూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారు అనంతపూర్ జిల్లాకు వచ్చిన తర్వాత
డిఐజీ గారికి ఎస్పీ గారికి కూడా జాపర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే రమాదేవి కుటుంబీకులు మా కూతురు మాయమైంది ఆచూకి కనుగొనాలని చెప్పేసి నార్పల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి పోతే నార్పల ఎస్ఐ గారు కూడా నిందితుడిని వత్తాసు పలికే విధంగా ప్రవర్తిస్తూ ఈ బాధిత తల్లిదండ్రులని చనిపోయిన యువతి తల్లిదండ్రులని నానా దుర్భాషలు ఆడినట్లు కూడా తల్లిదండ్రులే బహిరంగంగా చెబుతున్నారు. అంటే దళిత గిరిజన మహిళలకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లకు పోతే పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు చేసే గౌరవం ఇదేనా అని చెప్పేసి పోలీసులను కూడా అడగడం జరుగుతుంది. ఈ మహిళా హత్యపై నిర్లక్ష్యం వహించినటువంటి సింగనమల సిఐ గారిని మరియు నార్పల ఎస్ఐ గారిని దీనికి నిందితులకు సహకరించినటువంటి 2 కానిస్టేబుల్ పని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ వారిపైన శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా నాయకులు, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, పెద్దపల్లి ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, జడ్పీటీసీ జానకీబాయ్, అసెంబ్లీ కన్వీనర్ నాయుడి మురళి, పాడాల రాజశేఖర్, హరినాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికారి ప్రతినిధి అమరవేణి నర్సాగౌడ్, స్టడీ సర్కిల్ రాష్ట్ర కన్వీనర్ కుమ్మరి వెంకటేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనుమల శ్రావణ్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలెట్టి లింగారెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిలేష్ జాదవ్ నాయక్ ధర్నాలో పాల్గొన్న వారిలో ఉన్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్న విజయోత్సవంలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు మిన్నంటాయి. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఫోటోలకు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఉండేది 50 మంది లేరు, అంత గుంపు. జై తెలుగుదేశం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై తెలుగుదేశం. మరి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఏ విధంగా ఆదరణ ఉందో తెలుసుకోవచ్చు. ఈ రోజే కాదు, ఏ రోజైతే ప్రజావేదిక కూల్చారో ఆ రోజే రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి కౌంటర్ మొదలైంది. మరి ఈ 2024లో బీసీలందరూ కలిసి, ఎస్సీ ఎస్టీ అన్ని సంఘాలు కలిసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు 2024లో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మరి రాష్ట్రంలో ఈ ప్రజా వ్యతిరేక పాలనకు మొత్తం అన్ని వర్గాలు తిరగబడినాయి. వైఎస్ఆర్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో పట్టుబద్దలు కూడా వాటిని గ్రహించి క్లీన్ స్వీప్ చేశారు. పార్టీ బీసీల పార్టీ అని మరొకసారి నిరూపితమైంది. ఇవాళ పంచుమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా గెలిపించడంలో మరి తెలుగుదేశం పార్టీతోనే కాకోకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ముఖ్యమంత్రి యొక్క విధానాల పట్ల వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైన ఓట్లేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వై నాట్ 175 అంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు సరిగా లేని కారణంగా గతంలో విద్యార్థుల సమక్షంలోనే నా వెంట్రుక కూడా పీకలేరు అనేటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషకు వ్యతిరేకంగా ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పంచుమర్తి అనురాధ గారికి ఓటేశారు. ఇవాళ చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏబిఎన్, TV5 అందరూ కలిసి వచ్చినా కూడా ఏమీ చేయలేరు అన్నారు. ఈ విజయం అనేది ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వానికి కూడా చెంపపెట్టు లాంటిదనేది గుర్తు చేసుకోమని చెప్తున్నాం. అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ప్రజల పక్షాన నిలిచిన కలం యోధుడు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. అనంతపురంలోని స్థానిక టవర్ క్లాక్ కూడల్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సభకు జిల్లా కో కన్వీనర్ మంజునాథ్ అధ్యక్షత వహించగా జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు పాల్గొని కలం యోధుడికి ఘన నివాళులర్పించారు. సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి, టీవీ ఇన్ఛార్జ్ శివారెడ్డి, ఎడిషన్ ఇన్ఛార్జ్ మహేశ్వర్ రెడ్డి,
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య, నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కొగటం విజయభాస్కర్ రెడ్డి, నగర అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంతచంద్రరెడ్డి, శ్రీనాథ్ రెడ్డికి ఘన నివాళులర్పించారు. నాది కడప జిల్లా కావడం, ఆయనది కడప జిల్లా కావడం, నేను కడపలో పనిచేయడం, ఆయన కడపలో పనిచేయడం వలన ఆయనకు నేను చాలా ప్రియశిష్యుణ్ణి నా దృష్టిలో. ఆయన చూస్తే నాకు ఒక్కోసారి జర్నలిస్ట్ అని అనిపించదు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు. అసలు ఈయన జర్నలిస్టా అని అనిపించేది, అలా ఉండేది పరిస్థితి. ఆయన రాసే వార్తలు నాకు సరిగా ఇంగ్లీష్ రాకపోయినా ఆ రోజుల్లో వద్దన అదే పనిగా తెప్పించుకొని ట్రాన్స్లేషన్ చేయించుకొని మరీ చదివేవాడిని. అలా ఉండేది ఆయన 7 రోడ్ సర్కిల్ అని రాసే వార్తలు. చాలా మృదు స్వభావి ఆయన. ఎప్పుడూ స్పెక్యులేటెడ్ వార్తలు అంటే ఊహించి రాసే వార్తలకు చాలా దూరం. నిజంగానే ఆయన ఊహించి రాసాడంటే అది నిజమయ్యేది. అలాంటి మంచి మంచి ఫోర్స్లో వెళ్ళే రాతలు రాసేవాడు. అలాంటిది ఆ తర్వాత ఆయన ఇంక ఈ ఫీల్డ్ నుంచి తప్పుకున్నాక జగన్మోహన్ రెడ్డి గారు మంచి గుర్తించి ఆయనకు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇచ్చినప్పుడు ఆ జీవో రాగానే మొట్టమొదటిసారిగా ఆ జీవోను డౌన్లోడ్ చేసి నేనే పంపించాను శ్రీనాథ్ రెడ్డి గారికి. అప్పుడు ఆర్సీఆర్ నువ్వు ఎక్కడున్నావు, నిన్ను కలుస్తా అంటే అన్న నేను విజయవాడలో ఉన్నాను, కలవలేను, తర్వాత కలుస్తామన్నా, మీరు వచ్చి ముందు ఛార్జ్ తీసుకోండి అని చెప్పాను. ఎంత ప్రేమించేవాడంటే జర్నలిస్ట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్, ఏ ప్రాంతం వాళ్ళైనా ఎవరైనా సరే ఆయన నాకు ఇది ఇబ్బంది ఉంది అంటే ఎంతటి ఇష్యూనైనా ఆయన చేసేవాడు. ఒకరోజు నేను హైదరాబాద్లో మైసూరారెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నాను. ఆయన వచ్చాడు, ఏరా మైసూరారెడ్డి బాగున్నావా అన్నాడు. అనేటప్పటికి నేనే షాక్ అయినాను. మైసూరారెడ్డి ఏంటి, ఈయన ఇలా మాట్లాడడం ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య అంత ఇంటిమసీ ఉండేది. అంత పెద్ద జర్నలిస్టు, పెద్ద లీడర్లు, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కూడా శ్రీనాథ్ అని పిలిచేవాళ్ళు. అంటే నాకు తెలిసి మన రాయలసీమలో అలాంటి జర్నలిస్టును నేను అంత బాగా ఫోర్స్ ఉన్న జర్నలిస్టును, లో ప్రొఫైల్ ఉన్న జర్నలిస్టును నేను ఇప్పటివరకు చూడలేదు. చివరిగా ఒక 4 మాసాలు అయింది అనుకుంటా, మన అనంతపురం ప్రెస్ క్లబ్కి వచ్చాడు. నేను మన మిత్రులు మన సాక్షి మిత్రులు ఒక 6-7 మందిని కలిసాం. నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ మహిళా నాయకులు ముట్టడించారు. వారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందా అని ప్రశ్నిస్తున్నాము.
ఈ రోజు ప్రజల పక్షాన మరి మోదీ అదానీ కోసం దేశాన్ని మొత్తం నాశనం చేస్తూ యావత్ దేశ సంపదను అదానికి కట్టబెట్టిన దాని మీద రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ రోజు ఓర్చుకోలేక రాహుల్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల ఎంపీపీ దుర్గం విజయ అన్నారు. ముర్ముర్ గ్రామంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరుధాన్యాలు, రోజు తీసుకునే పౌష్టికాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు గర్భిణులకు సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. పోషణ పక్వాడు కార్యక్రమ వారోత్సవాల సందర్భంగా మన సిడిపిఓ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మన గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు మరియు 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మా సిడిపిఓ గారిని అధ్యక్ష వహించగలరని కోరుచున్నాము. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత అనిల్ తాత మళ్ళీ మా కేంద్రానికి రావడం జరిగింది. మనం ఇప్పుడు ఇది చేసేది ఈ పోషణ్ పక్వాడాలో భాగంగా 15 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది కమ్యూనిటీని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 ఏంటంటే మిల్లెట్ చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి చెప్పాలి. చిరుధాన్యాలు అంటే చిరంజీవి ధాన్యాలు కాదు, ధాన్యాల గురించి అందరికీ అవగాహన కల్పించాలి. అదేవిధంగా మనకి ఆరోగ్యవంతమైన పిల్లల గురించి పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన పిల్లల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఆ పాపకి. అట్లా అంటే కోసం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది పోషణ్ పక్వాడా భాగంగా. దీన్ని ఎందుకు చేస్తాము అని అంటే కమ్యూనిటీ లెవెల్లో మనం ఒక దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల అందువల్లనే మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడం వాడి పరిధి నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేయడం జరుగుతుంది. తాగుతారు మేడం. అదే తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్తే టీ పెట్టుకుని తాగడమే. అదే ఇక్కడైతే అని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు కూడా మనం హాస్పిటల్ వెళ్తే ఒకప్పుడు డాక్టర్లే మనకు బాగోగులు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు కూడా ఒక డాక్టర్ లాగా మిమ్మల్ని ట్రీట్మెంట్ లాగా చూసుకుంటున్నారు. అందుకోసం అని చెప్పేసి అందరూ తల్లి పిల్ల క్షేమంగా ఉండాలని మంచి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకొని పుట్టిన వెంటనే పాప కానీ బాబు కానీ పుట్టిన వెంటనే యాక్చువల్గా పోషణ్ పక్వాడా అనేది 15 రోజుల ప్రోగ్రామ్ ఉందండి. మీకు అంగన్వాడీ సెంటర్ లెవెల్లో కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అనేది చేస్తున్నారమ్మా. కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ చేస్తున్నారా? ఇక్కడ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే జస్ట్ హ్యాండ్ రేజ్ చేయండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. మనము ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ లో భాగంగా ఈ రోజు ఏంటిదంటే ఎర్లీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఎర్లీ రిజిస్ట్రేషన్ అంటే శ్రీమంతాలు. ఆ శ్రీమంతాలు ఎందుకు చేస్తున్నాము అని అంటే మీరు ఇంటి దగ్గర చేసుకోలేరని కాదు.
ఇక్కడ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే శ్రీమంతాలు చేసేటప్పుడు మీరు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అది ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని డైట్ డైవర్సిటీ అంటారన్నమాట. సమతుల్య ఆహారం తీసుకోవాలి, సమతుల్య ఆహారం తీసుకోవాలి. దానితో పాటుగా 4 ANC చెకప్స్ చేయించుకోవాలి. ANC చెకప్స్ అంటే తెలుసమ్మా మీకు? మినిమం 4, తప్పకుండా 4 చేసుకోవాలి. యాంటీ నటల్ కేర్ అంటారు. మీరు టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? ఏం టాబ్లెట్స్? ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. మనకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారంటే మనం తినే తిండి సరిగా లేకపోవటం వలన ఐరన్ లోపంతో పిల్లలు పుడుతున్నారు. రాజక్క నాకు అడ్డమున్న ఉంది గర్భిణీ మనం అట్టు మరి నువ్వు కూడా గర్భిణి అంట. బరువు ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తున్న అమ్మాయి పాప అది ఉందమ్మా. అక్షరాభ్యాసం మరియు అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది. దానికోసం పోషణ పక్వాల్లో భాగంగా ముఖ్యంగా చిరుధాన్యాల మీదనే అవగాహన కల్పించడం మరియు చిన్నపిల్లలు హెల్దీ బేబీస్ను చూపివ్వడం లాంటివి సాక్ష్యం అంగన్వాడీ కోసం కూడా చెప్పడం జరుగుతుంది. దీనికోసం గాను మన పోషణ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గాను మనకి వివరించడం జరుగుతుంది. సార్ ప్లీజ్. ఈ విధంగా ఎవరైతే కన్సీవ్ అయిందో వెంబడే మా ఆశకు వస్తే వాళ్ళు తీసుకెళ్లి చెకప్ చేస్తారు. చేసిన తర్వాత గవర్నమెంట్ ప్రికాషన్స్ ప్రకారంగా ఈ పోలిక్ యాసిడ్ కానీ కాల్షియం అండ్ విటమిన్స్ టాబ్లెట్స్ తప్పకుండా 9 months వరకు తీసుకోవాలి. ANC చెకప్ 4 times వెళ్ళాలి తప్పకుండా. అదే కాకుండా డెలివరీ అయిన తర్వాత తప్పకుండా 1 hour లోపు పాలు ఇవ్వడం అనేది మంచి చెప్పే విషయం. ఎందుకంటే ఆ పాలు తాగడం వల్ల పిల్లలు మంచి యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉండి వ్యాధి నిరోధక శక్తి తట్టుకుని ఎలాంటి వ్యాధి రాకుండా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ గవర్నమెంట్ కూడా ఇంత మంచిగా మనకు ఈ తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన నుండే ఇవన్నీ పోషణ అభియాన్ అని వీళ్ళ తల్లిలకు పిల్లలకు మంచి మంచి కార్యక్రమాలు పెట్టుకుంటూ ఈ విలేజ్లో స్కూల్లో ఫుడ్ ఇవ్వడం సాధారణంగా ఇంట్లో అందరికీ ఉంటాయి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎగ్స్ కానీ విటమిన్స్ కానీ మిలెట్స్ అంటే చిరుధాన్యాలు తినమని చెప్తున్నారు. అది కూడా బాడీకి చాలా మంచిది. థ్యాంక్ యూ. మానవ సంబంధాలు సమాజానికి తెలియజేయడమే కాకుండా స్థానిక కళాకారుల ప్రతిభను వెలికితీసే లఘు చిత్రాలను ప్రజలందరూ ఆదరించాలని దేవి లక్ష్మీ నరసయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలం గోలివాడ గ్రామ సమీపంలో పల్లవి చర్ణ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై డైరెక్టర్ మోదంపల్లి రామస్వామి ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్న రుణబంధం షార్ట్ ఫిలిం షూటింగ్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా మాజీ పోలీస్ కానిస్టేబుల్ దేవి లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కళాకారుల ప్రతిభ వెలికి తీయడానికి తన వంతుగా కృషి చేస్తానని డైరెక్టర్ మోదంపల్లి రామస్వామి కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు శ్రీలత, సహస్ర, డిపిఓ కార్తిక్, వేణు, కంది, నాగరాజు, గణేష్, రాంబాబు, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దేవి లక్ష్మీ నరసయ్య. ఈరోజు మోదంపల్లి రామస్వామి డైరెక్టర్ అన్నగారి ఆధ్వర్యంలో రుణబంధం అనే షార్ట్ ఫిలిం తీయడం జరుగుతుంది. మానవ సంబంధాలు మరియు ఒకరికి ప్రోత్సాహం ఇచ్చి ఎదిగేలాగా తయారు చేయడం, అలా అంటే తన ఉద్దేశంలో ఇక్కడి కళాకారులను ప్రోత్సహించి వాళ్ళలోని ప్రతిభను పైకి తీసుకొచ్చి ఈ యొక్క మానవ సంబంధాలను అందరికీ తెలియపరిచేలా చేయడం తన యొక్క ఉద్దేశం. ఇక్కడి పారిశ్రామిక ప్రజలందరూ మరియు గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ను చూసి వారి యొక్క ప్రతిభను గుర్తించి అందరూ ఎదిగేలాగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసినందుకే రాహుల్ పై టార్గెట్. ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆరోపణ. అనంతపురం నగర శివార్లో డిగ్రీ విద్యార్థి కిడ్నాప్ కలకలం. ఎన్ఎస్ గేట్ సమీపంలో కిడ్నాపర్లను విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హాత్ సే హాత్ జోడో యాత్రకు భారీ స్పందన. మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నకిరేకల్ కాంగ్రెస్ నాయకులు. టీచర్ను చంపిన నిందితుడు జాఫర్ను ఉరి తీయాలి. అనంతపురం జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుడు సాకే హరి డిమాండ్.
ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజితం.